శ్రీ రఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. రఘువంశమున పుట్టినవాడవు, సొంపైన తులసిమాలలు దాల్చిన వాడవు, శాంతి ఓరిమి మొదలగు గుణములు చేనొప్పువాడవు, ముల్లోకములా పొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణము, వారింపనలవిగాని కబంధుడను రాక్షసుని సంహరించిన వాడవు, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడవు, దయాసముద్రుడవు అయిన భద్రాచలమందుండు శ్రీరామ, నీకు నమస్కరిస్తున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండమునందలి 5-6 సర్గములు. అయోధ్యానగర వర్ణనము, దశరథుని పాలనలో అయోధ్యానగర వైభవము. సప్తద్వీపే వసుంధర అన్నట్లు సప్తద్వీపములతో కూడిన ఈ భూమండలాన్ని పెక్కుమంది రాజులు పరిపాలించారు. వారిలో సగరుడు అనేవాడు సుప్రసిద్ధుడు. సగరుని కుమారులు 60,000 మంది యజ్ఞాశ్వమును వెతుకుతూ సముద్రమును త్రవ్వారు. అందుకే సముద్రం సాగరమయ్యింది. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులను కల్పించాలని తపస్సు చేసి దివిజగంగను భువికి దించాడు. అలా ఈ ఇక్ష్వాకు వంశంలో ఎందరో మహానుభావులు రాజ్యపాలన చేశారు. వంశానికి వన్నె తీసుకుని వచ్చారు. అటువంటి వంశంలో జన్మించిన శ్రీరాముని యొక్క చరితమే రామాయణము. రామాయణము ధర్మ కామ అర్థములను ప్రతిపాదిస్తోంది. రామాయణ కావ్యాన్ని వినడంలో కానీ పఠించడంలో కానీ ఎట్టి దోషదృష్టి ఉండకూడదంటున్నారు వాల్మీకి. సరయూ నదీ తీరమునందు ఉన్నది కోసల దేశం. కోసల ధనధాన్య సంపదలతో తొలతూగుతోంది. కోసల దేశంలోని అయోధ్య నగరాన్ని మనువు స్వయంగా నిర్మింపజేశాడు. ఆ మహానగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు కలిగి విశాలమైన వీధులతో ఉద్యానవనాలతో శోభిల్లుతోంది. అయోధ్య నగరం మృదంగధ్వనులతో వీణానాదములతో మారుమ్రోగుతోంది. విద్వాంసులతో, శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరిన వారితో, సమర్థులతో నిండి ఉంది. అచటి ద్విజోత్తములు నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణ సంపన్నులు, వేదపారంగతులు, సత్యనిరతులు, మహర్షులతో సమానులు. అట్టి అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశాన్ని ప్రజానురంజకంగా పాలిస్తున్నాడు. దేవేంద్రుడు అమరావతిని వలె దశరథ మహారాజు అయోధ్యాపుర వైభవాన్ని ఇనుమడింపజేశాడు. ఇక్ష్వాకు వంశజుల్లో దశరథుడు అతిరథుడు. ధర్మకార్యములు ఆచరించేవాడు, ప్రజలను అదుపులో ఉంచగలవాడు, ముల్లోకములందు సుప్రసిద్ధుడు. లోక పరిరక్షణమునందు వైవస్వత మనువలే దశరథుడు కోసల రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఇప్పుడు వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యంలోని బాలకాండలో చెప్పబడిన 5-6 సర్గలలోని శ్లోకములు వింటారు. 5వ సర్గలోని శ్లోకములు. సర్వా పూర్వమియం యేషాం ఆసీత్ కృత్స్నావసుంధర ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం ఏషాం ససగరో నామ సాగరో ఏన ఖానితః షష్ఠిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్ ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతం తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థసహితం శ్రోతవ్యం అనసూయయా. కోసలో నామముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్. అయోధ్యా నామనగరీ తత్రాసీ లోకవిశ్రుత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం ఆయతా 10 యోజనాని మహాపురి శ్రీమతి 3 విస్తీర్ణ సుభక్త మహాపథ రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన
జలసిక్తేన నిత్యశః. తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః పురీం ఆవాసయామాస దివం దేవపతిర్యథా. కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణాం సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పిభిః సూతమాగధ సంబాధాం శ్రీమతీం అతులప్రభాం ఉచ్చాట్టాళధ్వజవతీం శతఘ్నీశతసంకులాం వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానాం రమణోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గగంభీరపరిఘాం దుర్గాం అన్యైః దురాసదాం వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా సామంతరాజసంఘైశ్చ బలికర్మభిరావృతాం నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం ప్రాసాదే రత్నవికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం చిత్రాం అష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం సర్వరత్నసమాకీర్ణాం విమానగ్రహశోభితాం గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండరసోదకాం దుందుభీభిః మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి సునివేశితవేష్మాంతాం నరోత్తమసమావృతాం ఏ చ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తావిశారదాః సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే హంతారో నిశితైః శస్త్రైః బలాద్బాహుబలాదపి తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథైః పురీం ఆవాసయామాస రాజా దశరథస్తదా తామగ్నిమద్భిః గుణవద్భిరావృతాం ద్విజోత్తమైః వేద షడంగపారగైః సహస్రదైః సచ్చరతైర్మహాత్మభిః మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలైః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచమః సర్గః. 6వ సర్గలోని శ్లోకములు. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వసి మహర్షికల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. తేన సత్యాభిసంధేన త్రివర్గం అనుతిష్టత పాలితా సా పురీ శ్రేష్ఠ ఇంద్రేణేవామరావతి. తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైః స్వైః అలుబ్ధాః సత్యవాదినః. నాల్పసన్నిచయః కశ్చిత్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే కుటుంబీయో హ్యసిద్ధార్థో గవాశ్వధనధాన్యవాన్. కామీ వానకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ న చ నాస్తికః. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః. నా కుండలీ నామకుటి నా స్రగ్వీ నాల్పభోగవాన్ నా మృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే. నా మృష్టభోజీ నా దాత నాప్యనంగద నిష్కధృక్ నా హస్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్. నా హితాగ్నిః నా యజ్వా నా క్షుద్రో వాన తస్కరః కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తశంకరః. స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః నా సూయకో న చాశక్తో నా విద్వాన్ విద్యతే తదా. నా షడంగవిదత్రాసీత్ నావృతో నా సహస్రదః న దీనః క్షిప్తచిత్తో వా
వ్యధితో వాపి కశ్చన. కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్యరూపవాన్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్. వర్ణేష్వగ్రే చతుర్థేషు దేవతాతిథిపూజకాః కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమ సంయుతాః. దీర్ఘాయుషో నరాः సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే. క్షత్రం బ్రహ్మముఖం చాసీద్ వైశ్యాః క్షత్రమనువ్రతాః శూద్రాః స్వధర్మనిరతాః త్రీన్ వర్ణానుపచారిణః. సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమతా. యోధానాం అగ్నికల్పానాం పేశలానాం అమర్షిణాం సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ. కాంభోజ విషయే జాతైః బాహ్లీకైశ్చ హయోత్తమైః వనాయుజైః నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః. వింధ్యపర్వతజైర్మత్తైః పూర్ణా హైమవతైరపి మదాన్వితైరతిబలైః మాతంగైః పర్వతోపమైః. ఐరావతకులీనైశ్చ మహాపద్మకులైస్తథా అంజనాదపి నిష్పన్నైః వామనాదపి చ ద్విపైః. భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రైర్భద్రమృగైః మృగమంద్రైశ్చ సా పురీ నిత్యమత్తైః సదా పూర్ణా నాగైరచలసన్నిభైః. సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్. తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాః. తాం సత్యనామాం దృఢతోరణార్గళాం గృహైర్విచిత్రైః ఉపశోభితాం శివాం పురీం అయోధ్యాం నృసహస్రసంకులాం శశాస వై శక్రసమో మహీపతిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షష్ఠः सर्गः. శ్రీ సీతారామాభ్యాం నమః.